మరి మీరు కాఫీ బార్కి ఎందుకు చేయలేకపోయారు ఇలాంటి? ఐఎమ్ ఏ బ్రాండ్, వై షుడ్ ఐ బ్రాండ్? మీరే ఐఎమ్ ఏ బ్రాండ్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ డోంట్ నీడ్ టు బ్రాండ్ ఎనీబడి. గీతా కృష్ణస్ కాఫీ బార్ అని ఉంటుంది టైటిల్ రిజిస్ట్రేషన్లోనే. ఓకే. నెక్స్ట్ సినిమా కూడా గీతా కృష్ణస్ అనే నా గర్వంతో చెప్పట్లేదు. నేను మళ్ళీ బ్రాండింగ్ కొనుక్కుని సినిమా తీయలేక వాళ్ళ వెనకాల తిరిగి నువ్వు బ్రాండ్ చేయ బాబు, నీకు కొంచెం అలా కనిపించు, అవి లేవు. ఆ రోజుల్లో బ్రాండ్ చేశాను బికాజ్ ఇట్ వాజ్ మై సెకండ్ ఫిల్మ్. అప్పుడు నాకు నా మైనస్ బ్రాండ్ ఉండేది నాకు, బాబు ఇది అవార్డ్ డైరెక్టర్ అని. సంకీర్తన తర్వాత తీసిన సినిమా, ఇది మళ్ళీ అవార్డు తీస్తాడేమో అనుకుని సినిమాకి వెళ్ళరు. అని చేత ఇది అటువంటి సినిమా కాదని మళ్ళీ చెప్పి ఇక్కడైతే 56 షీట్ అప్పుడు ఈచ్ ఒక్కొక్క షీట్ వేయాలి హోర్డింగ్స్లో. 56 షీట్లో పైన ఆయన బ్యానర్ పెట్టి దేర్ ఆర్ నో స్టార్స్ ఇన్ అవర్ ఫిలిం, అవర్ స్టార్స్ ఆర్ గీతా కృష్ణ, ఇళయరాజా, సరోజ్ చంద్రపాడి, అనిల్ మల్నాడ్. ఫుల్ గ్యాప్. చిన్న ఫోటోగ్రాఫ్లో ఇలా చూస్తూ ఉంటుంది, ఒక కంటి చుక్క పడుతూ ఉంటుంది. ఎవరు శోభన కింద వచ్చి గీతా కృష్ణ కోకిల, ఎంత గ్యాపే. పొడిదరండి ఎంత మొత్తం ఫస్ట్లో ఏమి లేదని ఏముండదు. అది చూసి నాకు మరి చిరంజీవి కిచెన్ వాళ్ళకి నేను పిలవడానికి వెళ్ళినప్పుడు ఏం పబ్లిసిటీ ఏం చేసామన్నాడు. అందులో ఏమి లేదు, ఖాళీ. అడెవడ మోడర్న్ ఆర్ట్ వేసినట్టు మోడర్న్ ఆర్ట్ చూస్తున్నాడు ఆవిడ, తెలుసు కదా మీకు. అది ఏంటంటే ఆవు గడ్డి తినే సరిపోతున్నాడు. సో అలా ఏమీ లేదు అందులో, ఫుల్ గ్యాప్. కళ్యాణి ఎంటర్ప్రైజెస్, ఆ శోభన చిన్న బొమ్మ. 56 షీట్ అంటే చూడండి మీరు, చాలా పెద్ద ఉంటుంది, అక్కడి నుంచి గోడంత ఉంటుంది. అది హైదరాబాద్లో వీళ్ళు ఎప్పుడైనా చూసుంటారు వాట్ పబ్లిసిటీ. సో దట్ ఈస్ హౌ బీ బ్రాండెడ్. యాక్చువల్గా అప్పుడే వేసుకోవచ్చు. ఈ చిత్రానికి ఆడియో ఫంక్షన్కి అటెండ్ అయిన చిరంజీవి గారు అక్కడ ఆ కక్కుర్తి పడ్డాను నేను. ఒక రేంజ్ వరకే బ్రాండింగ్ అంటేనే, మరీ టూ మచ్కి వెళ్ళిపోకూడదు. 2-3 స్వీట్లు ఎక్కువ తింటే వెగట వస్తుంది కదా. అక్కడే నాగేశ్వర కూడా అదే నాతోటి. తల్లి చావు కూడా నువ్వు కళాత్మకంగా తీసేవాడి గీతా కృష్ణ. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఆయనకున్నంత అనుభవం మనకు అప్పుడు లేదు కదా. నేను వచ్చాకండి అప్పుడు నేను, మన ఇంటికి వస్తారు, ఒక స్వీటు 2 స్వీట్లు పెట్టి కారపూస పెడతారు, కార బూంది. కానీ ఎందుకు పెడతారనుకున్నావు? నువ్వు మా ఇంటికి వస్తావు, పూతరేకు, కాజా, కోటాయి కాజా, అదేదో జాంగీరి, అలా 5 స్వీట్లు పెట్టావనుకో, నువ్వు ఎన్ని తింటావు? 3వ స్వీట్ తర్వాత బయటకు వస్తుంది, నీకు వెగట వస్తుంది. అంచేత మన సంస్కృతి ఏంటంటే 2 స్వీట్లు ఒక హాట్ పెడతారు, ఇది కొంచెం తింటాకనమాట. అంచేత కొన్ని సీన్లు బాగోకూడదు చెప్పాడు. కొన్ని సీన్లు మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అంటాం ఈ రోజున, అనుభవం వచ్చింది కాబట్టి. కొన్ని సీన్లు మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్కి వెళ్ళిపోవాలి. తల్లి సీన్లు 34 షాట్లు వేసాను అందులో సంకీర్తనలో. ఇలాగ ఎత్తుకోవడం, ఆమె గంగ దగ్గర తీసుకెళ్ళటం, లాంగ్ షాట్, టాప్ యాంగిల్, అది ఇది. ఆయనకి చిరాకు వచ్చేసింది అనమాట. ఎక్కడ కట్ చేయమంటే ఇటువంటి చోట్ల కట్ చేయమన్నాడు. అది కూడా అంత కళాత్మకంగా ఏంటని చెప్పేసి. అంటే మా తల్లి చచ్చిపోయే ముందు పల్లెవాళ్ళు కదండి, గంగ చూపించమని అడుగుతుంది. గంగని కట్ చేస్తే గంగ దగ్గర బాగా కూర్చుంటాడు అన్నాడు ఆయన. దాన్ని ఎలా నడుచుకోవచ్చు, అలా నడుచుకోవచ్చు, టాప్ యాంగిల్ నడుచుకోవచ్చు, ఇలా ఏడ్చి అదే ఏడ్చి ఇది ఏడ్చి, అంత అవసరం అన్నాడు. ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, సో మెనీ ఫిలిమ్స్ కళాఖండంస్ ఈజ్ యాక్టెడ్. కాబట్టి ఇమీడియట్గా చాలా వరకు లేపాను. లేపడానికి వీలు లేదన్నమాట రీ రికార్డింగ్ అక్కడ. అది లేపడానికి వీలు చేస్తారంటే అర్థమైంది, అందులో మ్యూజిక్ బాగా కలిసిపోయింది. ఫోన్లే కొన్ని ఉంచు, అలాగా మొత్తానికి ఏదో విధంగా 1500 అడుగులు కట్ చేయమన్నారు ఆయన. కట్ అంటే దట్ ఈస్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఫర్ ఎవ్రీబడి, అందరూ మంచి కోసం. కానీ ఆ రోజుల్లో అలా పాజిటివ్గా తీసుకునే ఆత్మస్థైర్యం ఉండేది కాదు. మనం కష్టపడి సినిమా తీస్తే వాళ్ళు ఎవరో కట్ చేసేయమంటున్నారు, మనం ఎందుకు కట్ చేయాలి అని ఉండేది. కానీ ఆయన మటుకు నేను అప్పుడు శిరసా వహించి ఐ డిలీటెడ్ అనమాట. సో అలా బ్రాండింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టుడే. బ్రాండింగ్ షుడ్ బి అప్రోప్రియేట్, ఇట్ షుడ్ బి యాప్ట్ ఫర్ ద సబ్జెక్ట్, యాప్ట్ ఫర్ ద ప్రోడక్ట్. ఎవడో సంబంధం లేని గోడ్రేజ్ వాళ్ళు వచ్చి సినిమాకి బ్రాండింగ్ చేస్తే ఎవరు చూడరు. గోడ్రేజ్ అంటే ఎంతమంది తెలుసు, గోడ్రేజ్ కప్పతాలు అంటారు అంతే. సో దే డోంట్ నో, ఇట్ షుడ్ బి సినిమా రిలేటెడ్. కానీ అందుకనే ఇంక ఏం లేక ప్రతి సినిమాకి ఆడియో ఫంక్షన్, అందులో పాటలు లేకపోయినా కూడా ఆడియో ఫంక్షన్ చేసి బికమ్ లైక్ అన్ మ్యాండేట్ టుడే. సో దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది. ఆడియో ఫంక్షన్ ఎంతమంది వచ్చారు, ఆడేవాడు కంపెనీ ఉన్నాడు, వాడికి ఒక 10 లక్షలు ఇస్తే ఆడికి 10 స్పాన్సర్లు బట్టి అక్కడ 10 లక్షలు సంపాదించుకుని మొత్తం ఆడియోకి జనాలు కాలేజ్ స్టూడెంట్లని ఒక 2000 మంది పట్టుకొస్తాడు. ఇందులో జెన్యూనిటీ ఏది? ఆర్ ద రియల్ పీపుల్, ఆర్ ద రియల్ ఫ్యాన్స్? అది కాదు, నాట్ ఓన్లీ ఆడియో ఫంక్షన్, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బ్రాండింగ్ అయింది ఇప్పుడు. అంతమంది వచ్చి మాట్లాడుతూ ఎంతమంది వచ్చి బ్రహ్మోత్సవం కంటే గొప్పగా ఎవరు చేయలేరు కదా. ఈజ్ అ బిగ్ మ్యాన్, బిగ్ ప్రొడ్యూసర్, బిగ్ కంపెనీ అండ్ ఎ వెరీ గ్రాండియర్ ఫిలిం.
ఎవ్రీ ఫ్రేమ్లో ఎంతమంది పడినప్పుడు ఇటువంటి ఫంక్షన్కి వాళ్ళు ఇంకా కక్కుర్తి పడరు కదా. when the content is not good, it is not appropriate అని. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఐఎమ్ వెరీ ఫ్రాంక్లీ, చిన్న ప్రొడ్యూసర్లు చిన్న సినిమా అనుకున్నప్పుడు కంటెంట్ బాగుంటే మటుకు చాలా కష్టపడి డూ సమ్ గుడ్ పబ్లిసిటీ, వెయిట్ ఫర్ దట్ అప్రోప్రియేట్ టైమ్ అండ్ రిలీజ్. అప్పటికి ఆ టైం ఉండదు చాలామందికి. అందుకనే మేక్ మూవీస్ ఆన్ సిండికేట్ అని చెప్పాను ఒక 25 years బ్యాక్. మేక్ ఫిల్మ్స్ ఆన్ సిండికేట్ అని. ఇప్పుడు మన సిండికేట్ అనగానే సారా కొట్లు అవి గుర్తొస్తూ ఉంటాయి, లిక్కర్ షాపులు గుర్తొస్తాయి. నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేశారు, ఏంటిదని. ఏముంది, మీరు సారా కొట్లు పడుకున్నట్టు ఒక 100 మంది కలిసి సినిమా తీయమన్నానని చెప్పాను. 100 కాదు, 100 లేదా ₹1 కోటి అయింది. ఇవి మీకు ఎవరికీ నష్టం ఉండదు. ఆ రోజులో ₹1 కోటి పెద్ద బడ్జెట్టే. దిస్ ఐ గేవ్ ఇన్ 2001లో ఇచ్చిన స్టేట్మెంట్. ట్రై టు బికమ్ ఏ సిండికేట్ అండ్ స్టార్ట్ మేకింగ్ ఫిల్మ్స్. పెద్ద పెద్ద వాళ్ళు కూడా తీశారు అప్పుడు. ఆఫ్టర్ దట్ ఓన్లీ దే మేడ్. వల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా తీశారు. ఇట్స్ అ గుడ్ ఐడియా యాక్చువల్గా. ఇప్పుడు మళ్ళీ ఐ థింక్ దే ఆర్ క్లబ్బింగ్ ఆల్ దీస్ యంగ్ బాయ్స్ ఫ్రమ్ US అండ్ ఆల్, దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.